ఆలసత్వానికి అలవాటు పడిపోయిన అధికారులు అవినీతిని అరికట్టడంలో ఇంకా ఆలోచిస్తున్నారు. అమాయకులు లబోదిబోమంటున్నారు. కార్పొరేషన్ లిమిట్లో పాత ఎంక్రోచ్మెంట్ని తొలగించకపోతే సరాసరి కొత్తగా ఏర్పడే రోడ్ల మీద ఏర్పడే స్థలాలకు కూడా అధికారులు సాక్షులుగా నిలుస్తున్నారు. 2023 ఎలక్షన్లప్పుడు స్థానికంగా ఉన్న ఒడ్డెపాలెంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్న ఒక సామాన్యుడికి కాలం మీద ర్యాంప్ వేసుకోనికుండా స్థానికులు అడ్డుకట్టగా వేయడంతో ఆ రోజు కొంత చొరవ తీసుకొని ర్యాంప్ వేయడానికి మేము సహకరించాం. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హద్దు తర్వాత R&B గేటు తర్వాత రోడ్డు మీద కనీసం కరెంటు సప్లై చేయడానికి కూడా అధికారులు వ్యతిరేకించేంత స్థానంలో 2 అంగళ్ళు పెట్టారు. దానికి అధికారులు చోద్యం చూస్తూ గమ్మున్నారు. గతంలో కమిషనర్ గారిని కలిసి అక్రమంగా సంవత్సరం లోపల ఏర్పడిన కట్టడం కాబట్టి పక్కనున్న పేదలు ఎప్పటి నుంచో ఉన్నారో వాళ్ళని తర్వాత సంగతి చూస్తాం, కొత్తగా ఎంక్రోచ్మెంట్ రోడ్డు మీదకి రానియకూడదని చెప్పి కమిషనర్ గారికి చెప్తే ఒకసారి అధికారులందరూ వెళ్ళారు. R&B అధికారులు సూచించారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించారు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద ఉన్న కొట్టుకు మేము కరెంటు సప్లై ఇవ్వమని కూడా వ్యతిరేకించారు. కానీ ఇంకా అధికారులు మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. మేము దగ్గరగా ఉండి ఈ షాపుకు సంబంధించిన కనీసం ఒక అఫిషియల్ పేపర్ చూపించండి, ఏ అధికారం లేకుండా కన్స్ట్రక్షన్ ఎంత ధైర్యంగా చేశారని మేము ఎంత నిలదీసినా కూడా ఆక్రమణలు తొలగించలేకపోతున్నాం. పోలీస్ ఫోర్స్ పెట్టుకొని ఆ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో తొలగించాలని, లేకపోతే సామాన్యులకు రక్షణ ఉండదని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆక్రమణలు తొలగించి ఎంట్రన్స్కి అడ్డంకుగా ఉన్న ఈ దురాక్రమణలను ఖచ్చితంగా కూలదోసే వరకు కూడా జనసేన పార్టీ తరఫున మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, సులభ్ కాంప్లెక్స్లు గత 10-15 సంవత్సరాల తర్వాత గాంధీ బొమ్మ సెంటర్లో ఒక సులభ్ కాంప్లెక్స్, ఆ పైపెచ్చు లీలామాల్ సర్కిల్లో ఒక సులభ్ కాంప్లెక్స్ లాంటిది ఉండేది యూటిలిటీకి. అక్కడ ఉండే స్థానికులు పాదచారులు కూడా వాడుకునే వాళ్ళు, స్థానికంగా ఉన్న షాపులు కూడా పెరిగే కొద్దీ, జనాలు పెరిగే కొద్దీ, పట్టణం అభివృద్ధి పడే కొద్దీ ఇలాంటి ఎక్కువగా చేయాల్సింది పోయి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూల్చివేయడానికి తార్కాణంగా నిలిచిన వైసీపీ ప్రభుత్వం గాంధీ బొమ్మ దగ్గర ఉన్న సులభ్ కాంప్లెక్స్ కూల్చేసింది. అది ఎందువల్ల కూల్చేసిందో తెలియదు. అదేవిధంగా లీలామాల్ కాడ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో షాపుల వారు వాళ్ళందరూ కూడా దాదాపు 150 మంది సంతకాలు పెట్టి మాకు ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ యొక్క అవసరత ఉందని జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది. దాన్ని రెన్యువల్ చేయాల్సిందిగా ఈరోజు కమిషనర్ గారిని కోరాము. అందుబాటులో లేకపోయేతలకి డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి ప్రస్తావించడం జరిగింది. సులభ్ కాంప్లెక్స్ల ఏర్పాటుకు ఈ పబ్లిక్ యూటిలిటీకి ఇబ్బంది లేకుండా జరిగేటట్టు చూస్తాం. ఇకపోతే ఏడ దోవుతున్నాడో ఆయనకే తెలీదు. ఇంట్లో పెళ్ళాం బిడ్డలకే న్యాయం చేయలేని ఒక మూర్ఖుడు దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఆ దిక్కుమాలిన భాష, దిక్కుమాలిన ప్రవర్తనకి ఆల్రెడీ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఎమ్మెల్సీ పదవి ఉన్నట్టా లేనట్టా అంటున్నట్టు ఊగుతుంది. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే ఒక నోటి దూల వ్యక్తి దాని తాలూకు ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. నీ నోటికొచ్చినట్టు మాట్లాడి కనిపించుకుంటా పోతే ఒప్పుకునే సమస్య లేదు. జన సైనికుల దాడికి గురవుతారని మరొకసారి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. 50 కోట్ల రూపాయలు ప్రతి నెలా తీసుకుంటున్నారని నిరూపించగలిగే మొగడు అయితే ఈరోజు ఖచ్చితంగా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఆనా కొడుకులు ఈనా కొడుకులు, సిగ్గులేని జన్మ ఏంటండి? ప్రభుత్వ ప్రతినిధులుగా, ప్రజాప్రతినిధులుగా నోటుకొచ్చినట్టు మాట్లాడే దుర్భాషను ముందు ఖండించాలి. తక్షణమే వీళ్ళని పోలీసు అధికారులు నియంత్రించాల్సిన అవసరత కూడా ఉంది. దాని విధంగా కూడా చట్ట శాసనాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ గమనించే ఒక నాయకుడు మాట్లాడాల్సిన భాష కాదు. అందున పెళ్ళయి పిల్లలు ఉన్న ఒక వ్యక్తి విడాకులు తీసుకోకుండా ఒక అశ్లీల ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తి ఇటువంటి భాష మాట్లాడడం ఏమైనా చర్య. ఖచ్చితంగా కూడా దీన్ని ఖండిస్తున్నాం. మరొకసారి ఎవరైనా కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడితే సిద్ధాంతపరంగా మాట్లాడండి, ఎంత దూరమైనా మేము సిద్ధంగానే ఉన్నాం. ఎన్నికల ముందు ఎంత అభిమానం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉందో దానికి 10 రెట్లు పెరిగింది. ఈరోజు ఎలక్షన్లు కనుక జరిగినాయి అంటే 21 కాదు 210 స్థానాలైనా గెలిచే స్థానంలో జనసేన పార్టీ ఉంది. దాన్ని నిర్దేశించడానికి మీకు అర్హత కూడా లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ప్రజల ఆదరణకు చేరువై 11వ ఆవిర్భావ సభ 10వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈసారి గెలిచి ఆవిర్భావ సభకి చేసుకుంటామని చెప్పి పిఠాపురం చిత్రాలలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభకి ఎవరైనా రావాలనుకుంటే జిల్లా కార్యాలయానికి సంప్రదించే ప్రయాణానికి తగు ఏర్పాటు చేస్తామని చెప్పి అందరం కలిసి చేసుకుందామని చెప్పి జనసేన ఆవిర్భావ సభకి ఆహ్వానం పలుకుతున్నాను. జై జనసేన, జై హింద్.